హలో గైస్, టుడే మన టాపిక్ ఏంటంటే ఈ నామినేషన్ అనమాట. ఈరోజు గవర్నమెంట్ అనేది కొత్త నోటిఫికేషన్ అనేది అలర్ట్ చేశారు. చూడండి, మీకే అర్థమవుతుంది. సబ్మిట్ యువర్ ఈ నామినేషన్ నౌ ఫర్ ఈజీ యాక్సెస్ టు సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఫర్ యువర్ ఫ్యామిలీ. అంటే మనకేమన్నా అయిందనుకోండి, మనం ఈ నామినేషన్ చేసుకోవడం వల్ల మన ఫ్యామిలీకి అనేది వితిన్ 10 to 20 డేస్లో ఇన్సూరెన్స్ అనేది వస్తుంది అనమాట. 7 lakhs వరకు, ప్లస్ మన డెత్ క్లెయిమ్ వల్ల మన పిఎఫ్ పెన్షన్ అమౌంట్ అవి కూడా వస్తాయి. ఇలా మొత్తం అమౌంట్ అనేవి మన ఫ్యామిలీకి అందాలంటే ఒక 20 డేస్లో అందుతాయి. ఒకవేళ ఈ నామినేషన్ చేయించుకోని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు, మళ్ళీ చెప్తున్నాను, డాక్యుమెంట్స్ సరిగ్గా లేవు, ఆధార్ సరిగ్గా లేదు, పాన్ సరిగ్గా లేదని చెప్పి ఆ డాక్యుమెంట్స్ లేవని ఈ డాక్యుమెంట్స్ లేవని ఆఫ్లైన్లో చాలా డబ్బులు గుంజుతారు. బట్ మీకు అయినా సరే పని అవుతుందా లేదా అనేది కూడా తెలియదు. చాలా టైం పడుతుంది. పిఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరిగి మీకు కాళ్ళు అరిగిపోతే అదేదో ఇప్పుడు చేయించుకుంటేనే మీకు మంచిదన్నమాట. అందుకే గవర్నమెంట్ దీన్ని ఇంతలాగా ఫోర్స్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏకంగా మనల్ని బెదిరిస్తున్నారు కూడా. చూడండి, ఇప్పుడు మనకు గవర్నమెంట్ కరెక్ట్గా 5 అవకాశాలు ఇస్తుందన్నమాట. మనం పిఎఫ్ ఓపెన్ చేసిన ప్రతిసారి వాళ్ళు ఈ అలర్ట్ మెసేజ్ అనేది మనకి డిస్ప్లే చేస్తారు. ఇంతవరకు ఒక 5 times వరకు చేస్తారు. అయినా సరే మీరు నాకు ఎందుకులే అని వదిలేశారంటే కనుక మీది క్లెయిమ్ చేస్తారు. చూసారా, 31 ఫామ్, 19 ఫామ్, 10C ఫామ్, 10D ఇలాంటివన్నీ బ్లాక్ అయిపోతాయి మీకు. ఇంకా మీరు జస్ట్ ఆన్లైన్ సర్వీస్లోకి వెళ్ళి క్లెయిమ్ నొక్కి డబ్బులు పెట్టేసుకున్నారు ఇన్ని రోజుల వరకు. ఇప్పుడు అలా పెట్టుకోవడానికి మీకు అవకాశం లేదు, బ్లాక్ అయిపోద్ది పర్మనెంట్గా. సో మీరు ఏదైనా సరే ఈరోజే చేయాలన్నమాట. ఇప్పుడు మీరు కంపల్సరీగా డైలీ మీ ప్రొఫైల్ ఎలా ఉంది, లేదా మన బ్యాలెన్స్ ఎంత ఉంది, లేదా మనకి మొబైల్ నెంబర్ ఇవన్నీ కరెక్ట్గా ఉందా, డబ్బులు పడుతున్నాయా లేదా అని ఎవ్రీ మంత్ మన వాళ్ళు ఏంటంటే చెక్ చేస్తున్నారు 1 to 3 times. ఇలా ఒక 2 months వరకు చెక్ చేసుకుంటూ వెళ్తే 5 items అనేవి అయిపోతాయి. అయినా వాళ్ళకి తెలియక దీన్ని చేయించుకోకుండా నెగ్లెక్ట్ చేశారంటే కనుక ఇంకా పర్మనెంట్గా మనకి టెంపరీగానే చేస్తున్నారులే. బట్ అంతదాకా తెచ్చుకోవడం ఎందుకు, ఈరోజే చేయించుకోండి. ఈ నామినేషన్ చేయించుకోవడం వల్ల వాళ్ళు మీ ఫ్యామిలీ కోసమే చెప్తున్నారు అన్నమాట. ఆల్రెడీ మా కంపెనీలో ఒక అతనికి ఇలా ఆల్రెడీ జరిగితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నా పేరు పెట్టండి, నామినేషన్గా నా పేరు పెట్టండి అని గొడవాడారు అనమాట. అలాంటి పరిస్థితి మనం ఎందుకు తీసుకురావాలి మన ఫ్యామిలీకి? వాళ్ళకే గొడవలు అయ్యేలాగా మనం ఎందుకు చేయాలి? ఈరోజు అదేదో మనమే నామినేషన్ పెట్టుకుంటే మన ఫ్యామిలీకి అలాంటి గొడవలు ఇలాంటి ఏం రాకుండా మనం చేసిన వాళ్ళం అవుతాం. ఈరోజు చేసుకోవడం వల్లే మీ ఫ్యామిలీకి మనం ఇది చేసే ఒక బెనిఫిట్ అనమాట. గవర్నమెంట్ ఇది మన మంచి కోసమే చెప్తుంది. ఎవరు అపార్థం చేసుకోమండి. చక్కగా ఈ నామినేషన్ అనేది చేసుకోండి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఓన్లీ ఆధార్ కార్డు, ఫొటోస్ అంతే.